Knowledge is a golden chain. Ignorance is an iron chain. విజ్ఞానం అనేది మనలను బంధిస్తుంది. ఎలా? జ్ఞాన సముపార్జన ఒక కోరిక. కోరిక బంధనానికే కదా దారితీసేది. అందుకే అది బంగారపు సంఖ్యల. ఎంతో సమాచారం మన మెదడులో చేరుతుంది. చేరిన సమాచారం ఊరకే ఉంటుందా? అది రకరకాల విశ్లేషణలకు దారితీస్తుంది. ఆ విశ్లేషణల వలన మనస్సు ఊహల తుఫాను కేంద్రమవుతుంది. ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గ్యాదర్డ్ దేర్ విల్ స్టార్ట్ రియోటింగ్ దేర్. అదే ఏమీ తెలియని మూఢుడు, అజ్ఞాని తెలియనితనం చేత బంధింపబడతాడు. ఇది తమోగుణం. అవి ఇనుప సంఖ్యలు. జ్ఞానం కావాలి అనే కోరిక అంటే ఇచ్చ కలగటం సత్వగుణానికి నిదర్శనం. జ్ఞానసుఖం కోరేవాడు సాత్వికుడు. శరీర సుఖాలు, భోగాలు, అధికారం మీద ఉన్న ఆసక్తి ఇవన్నీ కూడా ఇచ్చ కలగటమే, కోరిక కలగటమే. దీనిని రజోగుణం అంటారు. ఈ మూడింటిలో ప్రతి గుణము కూడా మిగిలిన రెండింటిని అణిచివేయాలని ప్రయత్నిస్తుంది. ఎవరు ఏ గుణప్రధానుడో తెలుసుకోవడం ఎట్లా? ముఖంలో తేజస్సు ఉట్టిపడుతూ అంతఃకరణంలో చైతన్యం ప్రకాశిస్తూ యుక్తాయుక్త వివేకము కలిగి ప్రవర్తించేవాడు ఎవరైనా సత్వగుణ ప్రధానుడే. ఇక భూములను ఆక్రమిస్తూ అధికారం చలాయిస్తూ అన్నీ నాకే కావాలని అనుకుంటూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు రజోగుణ ప్రధానుడు. పనిచేయడానికి అనాసక్తి, మంచి చెడు విచక్షణ లేనివాడు, ఎప్పుడూ నిద్రించేవాడు అనగా నిద్రాదేవిత వరించినవాడు అన్నమాట. వీడు తమోగుణ ప్రధానుడు. సాత్విక కర్మల ఫలము సుఖము, జ్ఞానము, వైరాగ్యము. జ్ఞాన సముపార్జనలో కలిగే సుఖం అనిర్వచనీయమైనది. ఒక కావ్యాన్ని చదివితే వచ్చే ఆనందం బ్రహ్మానందంతో సమానమట. రాజస కర్మల ఫలం దుఃఖం. మానుషానందం అని ఒకటి ఉన్నది. అది ఈ భూమండలానికంతా ఒక చక్రవర్తి ఉన్నాడనుకోండి, వాడు అనుభవించేది. ఇంత అనుభవించేవాడు ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. తన దగ్గర ఉన్నది ఎవరైనా ఎప్పుడైనా తనకంటే ఘనుడు తన్నుకుపోవచ్చని. సో థ్రెట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. తాడెక్కేవాడుంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని ఊరికే అనలేదు కదా. ఎంతో మమకారంతో నావి అని అనుకుని కౌగిలించుకున్న వాడికి అవి పోతే మిగిలేది దుఃఖమే కదా. ఇక అజ్ఞానం, ప్రమాదం, మోహం ఇవి తామస గుణం ఇచ్చేటువంటి ఫలాలు. ప్రమాదం, మోహం ఏమీ తెలియని వాడికి ప్రమాదం ఎప్పుడూ ముంచుకొస్తూనే ఉంటుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహతమసో భవ జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాదము, మోహము, అజ్ఞానము ఇవి మూడు తప్పకుండా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.